ఈరోజు ఈ బ్లౌజు కొలత ఇది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఫస్ట్ హ్యాండ్స్కి మనకి ఫుల్ అయితే ఎప్పటికుండే కొలతలే ఉంటాయి, ఏం డిఫరెంట్ ఏమి ఉండవు కొలతలు. హ్యాండ్స్కి ఫుల్ పెట్టమంటే ఫుల్ పెట్టమంటే ఫుల్ పెట్టాలి, హాఫ్ పెట్టమంటే హాఫ్ పెట్టాలి అంతే. చూడండి 11 కాడికి స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. ఇక్కడ 3 ఇంచెస్. నేను ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పలేను, నాకు వచ్చిన కటింగ్ అదే, నేను వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను అంతే ఈజీగా. ఇప్పుడు ఇక్కడ ఈ 1 ఇంచ్ కాడ నుంచి ఇలా, అంటే ఇక్కడ 1 ఇంచ్ వేసినా కదా, 2 ఇంచ్ వేస్తుంది తిప్పితే ఈ 1 ఇంచ్ కాడ నుంచి ఇలా వేసుకురావాలి. ఇంకా ఈ 2 ఇంచ్ కాడ నుంచి మనం ఇలా వేసుకున్నామంటే ఈ గ్యాప్లో మనకి కటింగ్ వస్తుంది. ఇప్పుడు మనకి 3/4 హ్యాండ్స్ కావాలి. నేను వాళ్ళు ఎక్కువ అడిగారు కాబట్టి ఎక్కువ బుగ్గ రావడానికి ఇంత. ఇప్పుడు మనకి ఇక్కడ నుండి ఇలాగా తక్కువ కావాలి అనుకుంటే ఇలా వేసుకోండి, ఇంకా తక్కువ కావాలనుకుంటే ఇలా వేసేసుకోండి అంతే. ఓకేనా? మీకు విసికించి పెట్టేటంత అవసరం లేదు, నేను ఈజీగా చెప్తున్నా. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ కట్ చేసుకుందాం. ఇప్పుడు కింద ఒక మార్కింగ్ ఇలా నీట్గా ఇలా ఒక మార్కింగ్ వేసేసుకోండి. కింద మళ్ళీ హాఫ్ గ్యాప్ ఇచ్చి ఇంకొక మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ బ్లౌజు ఇలా పట్టుకోండి. కరెక్ట్గా ఇక్కడ మనం వేస్తాం కదా షోల్డర్ మీద పట్టి, అది ఇలా వేసేసుకుందాం. ఇక్కడికి వచ్చింది ఎంత, 14 ఉండాలి 15 ఉండాలి అంతే. 15 ఉంది. ఓకే, మనం ఇక్కడికి 6 ఇంచులు షోల్డర్ పెట్టుకుంటున్నాం. 6 ఇంచులు. సేమ్ కిందకి కూడా మనకి ఆమదం సైజు కూడా 6 ఇంచులు, అంటే సంఖ భాగం. ఇలా వచ్చేసి 12 ఇలాగా. ఇప్పుడు ఇలా రౌండ్గా ఇక్కడ వేసేసుకోండి. 1 ఇంచు వేసుకున్నాక అంతే వస్తుంది, అలవాటు ఉంటుంది కాబట్టి. ఇలాగా వెనకకి ముందుకి రెండుటికి కూడా వీగల్లని. ఇక్కడ వెనకకి 10 ఇంచులు చూడండి. ఇక్కడికి ఒకటే గల్ల, అక్కడికి ఒకటే గల్ల. వాళ్ళు నాకు చెప్పింది అదే గల్ల కాబట్టి వీగల్ల పెట్టేస్తున్నా. ఇలాగా ఇక్కడ 3 ఇంచులు కటింగ్ పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ 3 ఇంచుల నర. ఇలాగా ఈజీగా అర్థమవుతుందా? ఏం లేదండి, షోల్డర్ 6 ఇంచులు, పొడవు 15 ఇంచులు, అడ్డం 13, 12 మనకు నచ్చినంత పెట్టుకోవచ్చు. దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్కువ అయితే కటింగ్లో కట్ చేసుకుంటాం కుట్టినాక, అంతే. గల్లా మనకి నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు, నచ్చిన మోడల్ పెట్టుకోవచ్చు. ఇది ఓకేనా? ఇప్పుడు ఇలా వేసేసుకోండి. ఇలా పెట్టేసుకొని సేమ్ ఇలా కట్ చేసేసుకోండి. మనకి హ్యాండ్స్ వచ్చింది కదా, హ్యాండ్స్ రావడం వల్ల కింద క్లాత్ అనేది తక్కువ పడుతుంది, అంటే దానివల్ల ఏముండదు, మనం తర్వాతైనా కట్ పెట్టుకోవచ్చు. ఇలాగా అంటే మీకు ఎప్పటికి ఒక రకమే చూపిస్తుంది కదా, ఇప్పుడు 2 రకం చూపించిన అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్ తక్కువ పడుతుంది కదా, అది మనం జడ్జ్ చేసుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం ఏముండదు. ముందు గల్ల కూడా మనకి ఏది కావాలంటే అది మనం పెట్టేసుకోవచ్చు, వెనకాల గల్ల ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇంకా ప్రిన్స్ కట్టుకు వచ్చేసరికి 3 ఇంచులు ఇక్కడ పెట్టుకోవాలి. గల్ల మనకి నచ్చిన గల్ల ఇలా పెట్టేసుకోవచ్చు, ఏ గల్ల కావాలంటే ఆ గల్ల. పైనుంచి 10 ఇంచులు పెట్టుకోండి, లేదంటే కింద నుంచి 5 ఇంచులన్నర 5 ఇంచులు పెట్టుకోండి. చూడండి 5 ఇంచులన్నర వస్తుంది ఇక్కడికి. ఇక్కడ 2.5, ఈ 2.5 ఇలా వేసేసుకోండి. ఇది ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ కట్ కుట్టేటప్పుడైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కుట్టైనా వదులుకోవచ్చు, ఎలా అయినా కావచ్చు. ఇలా చేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఈజీగా చెప్పాను అనుకుంటాను. అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అర్థం అవ్వకపోతే కామెంట్ పెట్టండి ప్లీజ్.